హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వీడియో అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ షిప్ జర్నీ అయితే చేయబోతున్నాను. మన ఇండియాలో ఉన్నటువంటి నాగపట్నం దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి జాఫ్నా వరకు ఒక షిప్ అయితే నడుస్తుంది. దీన్ని నేను ఎక్కి ఈరోజు శ్రీలంకకి అయితే వెళ్ళబోతున్నాను. షిప్ అనడం కన్నా ఒక ఫెర్రీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మరీ అంత పెద్ద షిప్ లా ఉండదు, అలా అని మరీ చిన్న బోట్ లా కూడా ఉండదు. నేను ఎప్పుడు ఇంతవరకు అంత పెద్ద షిప్ ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చాలా బాగుండబోతుంది. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ నేను చెన్నై దగ్గర అయితే ఉన్నాను, చెన్నై బీచ్ దగ్గర ఉన్నాను. ఇది వెనకానంతా బీచే. ఇక్కడ నుంచి నియర్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి నాగపట్నం ట్రైన్ ఎక్కి నాగపట్నం వెళ్ళి మార్నింగ్ ఆ షిప్ అయితే ఎక్కబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం రండి. ఇదే ఫ్రెండ్స్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. నేను యాక్చువల్లీ ఈ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి రావడానికి రీజన్ ఏమంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో లేవు నాగపట్నం వెళ్ళడానికి. ఈ చెన్నై నుంచి డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇది రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ వ్యూ. లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కుదాం. రైల్వే స్టేషన్ చాలా ఓల్డ్గా, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఈ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. చూడండి, ఏ రిజర్వేషన్ చేసుకోలేదు, జనరల్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ కోచ్, రిజర్వేషన్ చేసుకోలేదు, ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఈజీగానే వెళ్ళిపోవచ్చు, నార్మల్గానే ఉంది. ఇదే అండి నాగపట్నం రైల్వే స్టేషన్. సో ఇప్పుడే ట్రైన్ దిగాను ఈ నాగపట్నంలో. ఎగ్జాక్ట్గా 4 o'clock అవుతుంది. ఒక 10 minutes లేట్గా వచ్చింది ట్రైన్, అంతే, పర్లేదు, ఆన్ టైంకి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer దూరంలో నాగపట్నం ఫోర్ట్ ఉంటుంది. బయట వెళ్ళి ఆటో తీసుకొని ఫోర్ట్ దగ్గరికి వెళ్దాం. నాగపట్నం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. నాగపట్నం జంక్షన్. ఇక్కడ ఆటోలు ఉన్నాయి, ఆటో తీసుకొని వెళ్దాం. అన్నా ఎత్తనే కిలోమీటర్ అన్న ఫేర్? 2.5 meter. ఇప్పుడే నాగపట్నం ఫోర్ట్ దగ్గరికి వచ్చాను ఆటో దిగి. ఇక్కడ పాస్పోర్ట్ అవి ఇవి చెక్ చేస్తున్నారు. అవి చెక్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇది అలో చేస్తున్నారు అందరినీ, మనం వెళ్దాం. చాలామంది బస్సులో వచ్చినట్టుంది, ఎవరో బ్యాచ్గా వాళ్ళు వెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను నాగపట్నం ఫోర్ట్ లోపలికి అయితే చేరుకున్నాను. ఇక్కడ బోర్డులో చూడండి, నాగపట్నం ప్యాసింజర్ టెర్మినల్ స్టేషన్ అని రాసి ఉంది కదా. ఇప్పుడు మనం ఈ టెర్మినల్ స్టేషన్ లోపలికే వెళ్ళబోతున్నాం. మనం ఇండియా నుంచి శ్రీలంకకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి. అలాగే మీరు ఈ బోట్లో వెళ్ళాలనుకుంటే ఈ బోట్ టికెట్స్ కూడా ఉండాలి. ఈ బోట్ టికెట్స్ నేను వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేశాను. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. అలాగే వీసా ఉండాలి. ప్రజెంట్ ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళడానికి వీసా ఫ్రీ ఉంది, అయినా కానీ అప్లై చేసుకొని వెళ్ళాలి. ఈ వీసా లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ వీసా లింక్లోకి వెళ్ళి అప్లై చేశారంటే జస్ట్ 5 minutesలోనే మీకు వీసా రావడం జరుగుతుంది. ఇవన్నీ తీసుకొని ఇక్కడికి వస్తే లోపల ఇమిగ్రేషన్ ఉంటుంది. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలాంటి ఇమిగ్రేషన్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మనల్ని బోట్ ఎక్కనిస్తారు. లోపలికి వెళ్ళంగానే ఫెర్రీ టికెట్ ఇచ్చారు. నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న ప్రింట్ అయినా వాళ్ళు ఇచ్చారు. ఎలా ఉందో చూడండి, సేమ్ టు సేమ్ ఫ్లైట్ టికెట్ ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ కొంచెం ఇది పల్స్గా ఉంది. ఫ్లైట్ టికెట్ కొంచెం టిక్గా ఉంటుంది, అంతే తేడా. బిల్డింగ్లోనే అంత ప్రాసెస్ జరుగుతుంది. ఈ పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఈ బిల్డింగ్లోకి పంపిస్తారు. ఇక్కడ బ్యాగ్స్ చెక్ చేస్తారు, అలాగే పాస్పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ అన్నీ ఉంటాయి. అన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టారు. చూడండి, కొంతమందిని ఇలా కూర్చోబెడతారు. దాదాపుగా 1 hour ఇదే ప్లేస్లో కూర్చోన్నాం. 1 hour కూర్చున్న తర్వాత ఇప్పుడు పిలిచారు. 7:30కి బయలుదేరుతుందని చెప్పారు. 7:30కి బయలుదేరడం కాదు, ఇక్కడ మమ్మల్ని షిప్ దగ్గరికి 7:30కి పిలిచారు. ఇంకొక 1/2 hour పడుతుందేమో బయలుదేరడానికి. వెళ్దాం, అందరూ వెళ్తున్నారు. చూడండి, నేను వెళ్తా. చూడండి, అందరూ వెళ్తున్నారు, వెళ్దాం.
ఎగ్జిట్ నుంచి నడుచుకుని వెళ్తున్నాం. మనకేం ఉండవు బస్సులు కూడా, పక్కనే ఉంటుంది ఫెర్రీ, అంటే పక్కనే ఉంటుందిలేండి. కాబట్టి కొద్ది దూరం నడుచుకొని వెళ్ళాలి. అక్కడ కనబడుతుంది చూడండి ఫెర్రీ, అదే ఫెర్రీ. బుక్ చేసింది ఒక 1 వీక్ బ్యాక్ బుక్ చేశాను. బుక్ చేసినప్పుడు ఒక 10 or 12 సీట్స్ మాత్రమే బుక్ అయినాయి. కానీ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఫెర్రీ ఫిల్ అయ్యేటట్టుంది, అంతమంది వస్తున్నారు. ఇదిగోండి ఇదే ఫెర్రీ, అందరూ లైన్లో నిలబడుకున్నారు. లైన్లో 1 by 1 లోపల తీసుకెళ్తారేమో. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ షిప్ జర్నీ చేయబోతున్నాను. ఎలా ఉంటుందో నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉంది వెళ్ళాలని. అండ్ ఇవే చూడండి ఎలా ఉందో, ఇవే సీట్స్. ఆల్మోస్ట్ అంతా ఖాళీగా ఉంది. మన సీట్స్ ఇక్కడ సీట్ L1, నేను బుక్ చేసింది L1లో సీటు. వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడే బోట్ లోపలికి వచ్చాను. బోట్ లోపల చూడండి ఎలా ఉందో. కూర్చున్నాం. నా సైడ్ అంతా ఖాళీగా ఉంది, ఎంటీ. ఫ్రంట్లో ఫుల్గా ఉన్నట్టుంది, అంటే చాలా మంది కూర్చోన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి, ఫిల్ అవ్వలేదు, హాఫ్ మాత్రమే ఫిల్ అయిందని చెప్పారు. ఒక పాకెట్ ఉంది, ఆ పాకెట్లో ఏదో కార్డ్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇది ఈ షిప్ గురించి. షిప్లో ఏమేమి ఉన్నాయో అనేసి క్లియర్గా ఇచ్చారు. అంటే ఎమర్జెన్సీ టైంలో ఎలా ఉండాలి, బ్యాగ్, లగేజ్ వీటి గురించి ఇచ్చారు. అలాగే వెనకానున్నది ఏంది, సేమ్ ఇదే. ఓకే, ఈ షిప్లో ఒక షాప్ లాంటిది చూపించాను కదా, ఎంట్రన్స్ ఒక చిన్న షాపు, దాని గురించి ఇది. దాంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి అంటే మెనూ, ఇది మెనూ. లోపల ఉన్న ఐటమ్ ప్రైస్ ఇండియన్ కరెన్సీ, అలాగే శ్రీలంకన్ కరెన్సీలో. లోపల కూల్ డ్రింక్స్, స్వీట్స్ అండ్ టీ, కాఫీ ఇలాంటివి ఉన్నాయి. కావాలంటే తీసుకోవచ్చు మనం. బోట్లో ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలని చెప్తున్నారు. ఏంటన్నా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అదే చెప్తున్నారు. దాన్ని వినాలి. అసలు మనకి ఫ్లైట్ లో చెప్తాను కదా, సేమ్ అంతే. మీకు ఈ షిప్ మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకసారి చూడండి. స్టార్టింగ్ లో టీవీ ఉంటుంది, ఏమైనా మూవీస్ వేస్తారు చూసుకోవచ్చు. ఇది సీట్స్ అండి, అక్కడ 3 ఉంటాయి, ఇక్కడ మిడిల్లో 3 ఉంటాయి, ఈ సైడ్ 3 ఉంటాయి. ఇదో క్యాబిన్ లాగా. స్టార్టింగ్ లో మనం ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఈ సైడ్ అంటే సీట్స్ కూడా బుకింగ్ ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చి లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం ఎక్స్ట్రా లగేజ్ తెచ్చామంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే కొంతమంది ఎక్స్ట్రా లగేజ్ బుక్ చేసుకుంటారు అనమాట, ఏమైనా ఐటమ్స్ ఉంటే పంపిస్తూ ఉంటారు, వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అలాగే ఇక్కడ ఒక డెక్ ఉంది, ఏదో బుక్స్ ఏదో సంథింగ్. అండ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ లగేజ్ వే ఏమైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడికి వస్తే పైన ఇంకా ఫ్లోర్ కూడా ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, పైన కూడా ఏదో ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ కింద చూపించిన తర్వాత ఇది లగేజ్. ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో ఏదో కూల్ డ్రింక్స్ ఉన్నాయి సంథింగ్. ఇది షాప్, టీ అండ్ కాఫీ, అలాగే బిస్కెట్స్, స్నాక్స్, ఉప్మా అన్నీ ఉన్నాయి. ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ ఇది ఒక సెకండ్ అనమాట. 3 సీట్స్, ఇక్కడ మిడిల్లో 4 సీట్స్, అలాగే ఆ పక్క లాస్ట్ 4 సీట్స్ ఉంటాయి. ఇది సెకండ్ క్యాబిన్. బ్యాక్ సైడ్ వచ్చి 2 టీవీలు ఉన్నాయి, ఈ సైడ్ ఒకటి ఉంది, ఆ సైడ్ ఒకటి ఉంది. ఫ్రంట్ లో మాత్రం ఒకే టీవీ, పెద్ద టీవీ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు చూడండి. బోట్ బ్యాక్ సైడ్ ఇవంతా లగేజ్ పెట్టుకు చాలా మంది పెట్టారు చూడండి. వాష్రూమ్స్ యాక్చువల్లీ బోట్లో లాస్ట్లో ఉన్నాయి. ఇవి లేడీస్వి, అలాగే ఇవి జెంట్స్వి. టాయిలెట్స్ ఎలా ఉన్నాయి చూపిస్తా. ఓకే, పర్లేదు, బాగుంది, నీట్గానే ఉన్నాయి. మిర్రర్ కూడా ఇచ్చారు. గ్రౌండ్ కింద ఫ్లోర్ చూసారు కదా, పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది షిప్ లో. ఆ ఫ్లోర్కి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తా. చూడండి పైన ఉంది, ఇది ఒక బిజినెస్ క్లాస్ అని చెప్పుకోవచ్చు.
ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ కింద ఉన్న సీట్స్ మధ్యలో ఉన్నాయి కదా, మధ్యలో 4 సీట్స్ ఉన్నాయి కదా, అవి లేవు ఇక్కడ. ఇక్కడ 3 సీట్స్ ఉన్నాయి. అలాగే ఈ పక్క సైడ్ 3 సీట్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంది. అలాగే ఇవి కొంచెం ప్రీమియంగా ఉన్నాయి, కొంచెం స్పాంజ్ లాగా, అలాగే కొంచెం ప్రీమియంగా ఉన్నాయి. అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్. కానీ వీటి కాస్ట్ ఎక్కువ. కానీ వీటిని బుకింగ్ అయితే చూపించట్లేదు, నేను చూశాను. ఇది ఇవాళ లాస్ట్లో ఇది బాత్రూమ్, పైన కూడా బాగానే ఉంది, ఓకే. అలాగే దీని బ్యాక్ సైడ్ బోట్ లాంటిది ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ టైంలో అందరినీ సేవ్ చేయడం కోసం అలాంటి బోట్స్ యూస్ చేస్తారు కదా, అలాంటివి. అలాగే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక టీవీ ఉంది. అయితే ఇక్కడ ఏదో కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చోకూడదంట, కిందకి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇదిగోండి, కింద డౌన్కి వెళ్దాం. స్టార్ట్ అయింది చూడండి. యాక్చువల్లీ బోట్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి 4 అవర్స్ జర్నీ ఉంటుంది. 4 అవర్స్ మనం జాఫ్నాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫుల్ స్పీడ్తో వెళ్తుంది. చూడండి, బోట్ స్టార్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. అలా ఊగుతుందో షిప్. ఏమైనా తీసుకెళ్లాలంటే కూడా భయపడుతున్నారు. భయంకరమైన ఒకటే ఊపులు, కుదుపులు. వాళ్ళు కూడా ఎట్లా పట్టుకున్నారు ఒక్కొక్కరు. కుదుపులు. వామ్మో, ఇదేంటి ఎట్లా ఊగుతుంది. కెప్టెన్ క్యాబిన్ ఉంటుంది. కెప్టెన్ క్యాబిన్ చూద్దాం. వీలైతే అలో చేస్తే వీడియో చూపిస్తా, లేదంటే చూపించలేను. మాక్సిమం అలో చేస్తారు అనుకుంటున్నా, చూద్దాం. ఇది కెప్టెన్ క్యాబిన్. ఇదే అండి ఈ షిప్లో కెప్టెన్ గారు ఉండే క్యాబిన్. లోపల కెప్టెన్ గారే కాకుండా దాదాపు ఒక 4-5 మెంబర్స్ దాకా ఈ షిప్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను ఒక షిప్ లోపలికి వెళ్ళి కెప్టెన్ గారి క్యాబిన్ని చూశాను. లోపల ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఎంతమంది హ్యాండిల్ చేస్తుంటే ఈ షిప్ ముందుకెళ్తుందో చూడండి. యాక్చువల్లీ బోట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి మన ఇండియాలో ఉన్నటువంటి నాగపట్నం దగ్గర నుంచి సముద్రం లోపలికి వెళ్తూ ఉంది శ్రీలంకకు వెళ్ళడానికి. యాక్చువల్లీ ఈ కెప్టెన్ క్యాబిన్లో వీడియోస్ తీయడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు. ఈ షిప్లో ఒక సార్ పరిచయం అయితే ఆ సార్ ఈ వీడియోస్ అన్ని తీనిచ్చారు. అలాగే ఈ షిప్ ఇంజిన్ని చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఎన్ని ఇంజిన్స్ రన్ అవుతుంటే ఈ షిప్ ముందుకెళ్తుందో చూడండి. అలాగే సీట్లో ఉంటే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ అలాగే ఏదో ఫుడ్ తీసుకొచ్చి ఇస్తున్నారు చూడండి. ఏం ఫుడ్ తెలియదు, ఇస్తారు, తీసుకున్నాం. ఉప్మా అనుకుంటా, ఉప్మా ఒకటి, అలాగే వాటర్ బాటిల్ ఇచ్చారు. నేను ఆల్రెడీ బుక్ చేశాను, కానీ అందరికి ఇస్తున్నారు. ఇది ఉప్మా అనుకుంటా, వేడిగా ఉంది. మార్నింగే ఏమీ తినకుండా పోటీకి వచ్చేసాను షిప్ ఎక్కడం కోసం. కాబట్టి ఇంకా దీన్నే తినేయాలి ఇప్పుడు. ఇది పరిస్థితి. ఈ ఉప్మా బాగుంది కానీ అంతగా మరీ లేదు. ఓకే, గుడ్, అంతే, తినొచ్చు. చాలా కష్టంగా ఉంది పొద్దున్నే ఈ ఉప్మా తినాలంటే. మన బోర్డర్ ఏడో ఉంది, అక్కడ ఇల్లులు కనపడుతున్నాయి చూడండి. చిన్న పెద్ద బిల్డింగ్స్, చిన్న హౌస్ లాగా. అది ఇండియా. ఎంత దూరం వచ్చేసామో. స్టార్ట్ అయ్యి ఏదో తమిళ్ మూవీ వేస్తారు, కమల్ హాసన్ది. మనకు అర్థమైతే చూడొచ్చు, లేదంటే ఇంకా కామ్గా ఉండొచ్చు. వీళ్ళంతా తమిళియన్స్ ఆల్మోస్ట్. కాబట్టి అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. షిప్ బ్యాక్ సైడ్ చూద్దాం. ఈ షిప్ సముద్రంలో ఎలా వెళ్తుందో ఒకసారి మీరు చూడండి. స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ అయింది ఆల్మోస్ట్. అందరూ మూవీ వేసే కొందరు చూస్తా నిద్రపోతున్నారు. కొంతమంది మాత్రం భయంతో ఎంతో వాంతులు చేసుకున్నారు. అంటే
షిప్ ఎక్కువగా షేక్ అవుతుంటే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది, నార్మల్గా వెళ్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. ఈ మధ్యలో షాప్ ఉంది, షాప్కి వెళ్దాం. షాప్ దగ్గరికి వచ్చాను. ఇందులో ఏం లేదు, అవన్నీ చికెన్ రెడీమేడ్ ఆటోమేటిక్గా హీట్ వాటర్ బస్ వస్తుంది. అండ్ మ్యాగీ, వాటర్ బాటిల్, ఫుడ్ సంబంధించినవన్నీ ఉన్నాయి, బిస్కెట్స్. నేను ముందే బుక్ చేసుకున్నా వచ్చేటప్పుడే ఇవి కావాలని, అందుకని అన్న అవి ఇచ్చాను నాకు. వాటర్ బాటిల్ ఒకటి ఎక్స్ట్రా అండ్ టీ, అలాగే ఇదేదో ఓపెన్ చేసి చూపిస్తా. స్టార్ట్ అయ్యి ఒక 2 hours అయింది, ఆల్మోస్ట్ అంతా నిద్రపోయారు. టీవీ పోతుంది, చూసే వాళ్ళు చూస్తున్నారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంకా 2 hours పడుతుంది, కానీ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. సముద్రంలో చూస్తుంటే మధ్య మధ్యలో షిప్పింగ్ బోట్స్ వస్తూ పోతూ ఉంటాయి. పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా సముద్రంలో, అవి కనపడిస్తాయని చూస్తున్నాను, అవి ఏం కనపడట్లేదు. ఫిషింగ్ బోట్స్ మాత్రం కనపడుతున్నాయి. లోపల సముద్రంలోకి వచ్చాక పెద్ద పెద్ద ఫిషింగ్ బోట్స్ కనపడుతున్నాయి చూడండి. బోర్ కొడుతుంటే మళ్ళీ వెళ్ళి బాదం తెచ్చుకున్నా తిన్నామని. ఈ ఫెర్రీలో ఇది 100 రూపీస్. ఇంకా టైం పాస్ కాకపోతే కొనుక్కున్నా. దీని తినే లోపలన్నా శ్రీలంక వస్తే హ్యాపీ. మా షిప్పు ఇండియా నుంచి బయలుదేరి ఒక 1 hour 2 hours సముద్రం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా పెద్ద పెద్ద ఫిషింగ్ బోట్స్ మనకు కనిపించాయి. కానీ మేము శ్రీలంక దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక్క ఫిషింగ్ బోట్ అంటే ఒక్కటి కూడా కనిపించలేదు. సముద్రం లోపల కూడా బార్డర్స్ ఉంటాయంట, ఇండియా శ్రీలంక బార్డర్స్ ఉంటాయంట. మన బార్డర్ల వరకు మన ఇండియన్ జాలర్స్ వాళ్ళు వచ్చి చేపలు పట్టుకుంటారు. కానీ శ్రీలంక బార్డర్స్ లోపలికి వెళ్ళే కొద్దీ ఒక్క ఫిషింగ్ బోట్ అంటే ఒక్కటి కూడా కనిపించలేదు. వచ్చేసినట్టున్నాం, ఇంకా నియర్ కనపడుస్తుంది, ఒక 2-3 kilometers ఉన్నట్టుంది. మాకైతే కనపడిస్తుంది, ముందర శ్రీలంక కనపడుతుంది, బిల్డింగ్స్ కనపడుతున్నాయి చిన్న చిన్నగా. చూడండి, శ్రీలంకలోకి ఎంటర్ అయిపోయాం. కాకేశన్ దురై, ఓకే ఓకే, ఇది కాకేశన్ దురై అనే పోర్ట్ అంట. ఈయన శ్రీలంక అతను. చూడండి, పోర్ట్ లోపలికి వెళ్తుంది ఫెర్రీ. కూడా చేశారు శ్రీలంక వచ్చేసామని కెప్టెన్ గారు. షిప్ లో వెళ్తుంటే సార్ పరిచయం అయ్యారు. మన వైజాగ్ సార్ది. సార్ ఈ షిప్ లో పనిచేస్తారు. సార్ నేమ్ సెకండ్ ఇంజనీర్. సార్ మనకి గురునాథ్ అంట. సార్ మనకి బాగా హెల్ప్ చేశారు. సార్ మీరు ఎవరన్నా షిప్ లో వస్తే సార్ మాత్రం పలకరించండి. షిప్ ఆగుతూ ఉంది, స్లోగా ఆగుతుంది. ఇంకా అక్కడ ఒక బస్సు కూడా పెట్టారు మన వాళ్ళు తీసుకెళ్ళడానికి, స్మాల్ బస్. శ్రీలంక రీచ్ అయిపోయాం. ఇంకా బోట్ దిగి బయట వెళ్దాం. బస్ ಸರಿ ಸರಿ ನಾಲ್ಕಲೇ ಐತ್ರಮ್ಮ. ఆ ఫెర్రీ దగ్గర నుంచి ఒక మినీ బస్లో తీసుకొచ్చారు లోపలికి. దగ్గరే ఉంది, ఒక 500 meters ఉంటుంది. వచ్చాం, ఇప్పుడు అన్నీ దింపుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఇమిగ్రేషన్ అన్నీ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. పూర్తి తమిళ్ పూర్తి తమిళ్ తమిళ్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. మొత్తం తమిళ్లోనే అడిగారు, ఇంకేం అడగలే. నాకేమీ రాదు సార్, శుద్ధమా తెలియదు సార్ అన్న. ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు అన్నీ అడిగాడు. నేను ఇంత ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అసలు ఏమీ అడగలేదు. వీళ్ళు మాత్రం క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి మరీ పంపించారు. బాబోయ్, ఏమి ఇమిగ్రేషన్ రా నాయన, ఏమి చెకప్లు రా బాబోయ్, విపరీతమైన చెకింగ్ చేశారు. యాక్చువల్లీ నేను ఫ్లైట్లో వచ్చినప్పుడు అసలు ఎవడో పట్టించుకోవాలి. అసలు కనీసం పాస్పోర్ట్ ఉందా,
అన్నారు అంతే. మళ్ళీ ఫ్లైట్ టికెట్ చూశారు, రిటర్న్ ఉందా అవన్నీ కూడా ఏమి అడగలేదు. ఇక్కడ అన్నీ అడిగారు. అలాగే బ్యాగ్స్ అన్నీ ఇప్పి మరీ కింద పడేసి మరీ చెక్ చేశారు, ఏముందా అని మొత్తం క్లియర్గా ఇప్పి చూశారు. మళ్ళీ అన్నీ అడిగేది కూడా అన్నీ తమిళ్లో అడుగుతారు. ఇమిగ్రేషన్ కూడా తమిళ్లోనే చెప్పాలి వాళ్ళకి. ఇంగ్లీష్ అంటే అవునా అంటారు, మళ్ళీ తమిళ్లోనే అడుగుతున్నారు. ఎక్కువగా ఇక్కడ తమిళ్ పీపుల్స్ వస్తారు కదా, అందుకనేమో. ఇప్పుడు మేము వచ్చాం కదా ఫోర్ట్, ఇదే బయట వచ్చేసాం. కంకసంతురై శ్రీలంక ఫోర్ట్ అథారిటీ అనేసి ఉంది, కంకసంతురై అనేసి. ఇది తమిళ్ అండ్ సింహలి, అలాగే అక్కడ ఇంగ్లీష్లో ఉంది. పోర్ట్ నుంచి బయట వస్తే ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి, ఆటోలు తీసుకొని వెళ్ళాలి. ఒకసారి అడగాలి ఏంటి కథ అనేసి. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి జాఫ్నాకి వెళ్ళాల్సి ఉంటుంది. జాఫ్నాకి 19 కిలోమీటర్స్ ఉంటుందంట. నియర్ ఇక్కడ ఏదన్నా బస్ స్టాండ్ ఉంటే వెళ్ళాలి, లేదంటే ఇక్కడ ఆటోలు ఉన్నాయి, ఆటోలు తీసుకొని డైరెక్ట్గా వెళ్ళాలి. నాకు ఇక్కడ కొంతమంది పరిచయం అయ్యారు, నేను మీకు బస్సులో చూపించాను కదా, వీళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళు కూడా జాఫ్నాకి వెళ్తారంట. ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర దింపేసి వెళ్ళాడు. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అంటే అక్కడ నుంచి. ఇక్కడ బస్సులు వస్తాయని చెప్పాడు, జాఫ్నాకి వెయిట్ చేయమని చెప్పాడు. అదే డైరెక్ట్గా జాఫ్నాకి వెళ్ళాలంటే 2,500 అడిగాడు శ్రీలంకన్ రూపీస్లో. కానీ నాతో వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు, లేదు మేము బస్కి వెళ్తా అని చెప్పారు. కాబట్టి నేను కూడా బస్కి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఇది ఒక బస్ స్టాప్. తమిళ్లో రాసింది నాకు తెలియదు. పేరిల్లా మాంబిరాయి వీధి. ఈ బస్ షెల్టర్ మాంబిరాయి వీధి పక్కనే ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, పోర్ట్ పక్కన. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు కానీ ఈ ఫెర్రీలో ఈ శ్రీలంకకి రావాలి అనుకుంటే మ్యాక్సిమం మీరు డాలర్స్ అయినా లేదంటే శ్రీలంకన్ రూపీస్ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట తీసుకొని రండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఫ్రీ వస్తుంది కదా శ్రీలంకకి. ఇక్కడెక్కడ కూడా ఎక్స్చేంజ్ కౌంటర్స్ అయితే లేవంట. దగ్గరలో జాఫ్నాకి వెళ్ళాలని చెప్పారు, లేకుంటే ఇక్కడ ఏడో పక్కన ఒక ఏటీఎం ఉంది, అక్కడ కాంటూ తీసుకెళ్తా అని చెప్పారు. నాకు లక్కీగా కొంతమంది శ్రీలంక నుంచి కొంతమంది పరిచయం వల్ల వాళ్ళ దగ్గర ఒక 2,000 దాకా తీసుకున్నాను, మనీ తీసుకున్నాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఎవరన్నా కానీ వచ్చారంటే మాత్రం శ్రీలంకన్ కరెన్సీ ఖచ్చితంగా క్యారీ చేసుకురండి. మ్యాక్సిమం ఒక 2,000 5,000 తీసుకురండి. తర్వాత కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ బోట్కి వస్తే మాత్రమే ఇలా ప్రాబ్లం ఉంది. కొత్త బస్ వస్తుంది జాఫ్నా, ఇదే నేను ఎక్కేసి వెళ్దాం. అన్న బస్ డ్రైవర్ అందరు తమిళ వాళ్ళ లేదంటే తెలుగు వాళ్ళ అని అడుగుతున్నాడు. లేదన్నా ఒక్కొక్కరు ఒక్కో స్టేట్ నుంచి వచ్చారని చెప్తున్నా. అన్న మాత్రం తమిళ్. ఒక బుట్ట బస్ ఎక్కాము, చూపించాయి కదా ఆ చిన్న బస్ ఎక్కాం. ఇది జాఫ్నాకి వెళ్తుంది, 19 కిలోమీటర్స్ ఉంటుంది. 120 రూపీస్ ఛార్జ్ చేశారు శ్రీలంకన్ కరెన్సీలో. అంతా తమిళ్ మాట్లాడుతున్నారు. ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఏ తమిళనాడులో చెన్నైలో ఉన్నట్టుంది తప్ప ఈ శ్రీలంకకు వచ్చినట్టు అని ఒక ఇంచు కూడా అనిపించట్లేదు. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. జాఫ్నాకి వెళ్దాం. జాఫ్నాకి వెళ్ళి అక్కడ హాస్టల్ బుక్ చేశాను. హాస్టల్ దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, వెళ్దాం రండి. ఇంకా చాలా ఉన్నాయి శ్రీలంకలో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు వాటిని కూడా చూపిస్తాను ఈ వీడియోతో పాటు. మన అన్న ఉన్నాడు కదా అక్కడ పరిచయం అని చెప్పాడు కదా, ఆ అన్నతో పాటు హాస్టల్కి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.